హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 21st జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. ఈ వీడియోలో మనము 21st జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాము. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ అ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అంటే మీకు ఏంటంటే కనుక ఇప్పుడు హిందూ న్యూస్ అనాలిసిస్ వింటున్నారు కదా, దీనికి సంబంధించి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి మీరు ఏంటంటే క్విజ్ని ఆన్సర్ చేయొచ్చు మన యొక్క యాప్లో. ఎవ్రీ డే మన యాప్లో క్విజ్ అనేటువంటిది అప్లోడ్ అవుతుంది. యూ కెన్ ఆన్సర్ ఇట్. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్. యూ కెన్ కాల్ us నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. ఎస్, కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. దాంట్లో పర్టికులర్లీ యూపీఎస్సీ మొన్న 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి ఏంటంటే ప్రిలిమినరీలో అరౌండ్ 22 క్వశ్చన్స్ మనం అయితే కనుక మన యొక్క క్లాసెస్ నుంచి మన యొక్క పీడిఎఫ్స్ నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అంటే ఆల్రెడీ ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేటువంటి డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసాము. దాన్ని మీరైతే కనుక వాచ్ చేయండి సో దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. సో విత్ దాట్ నౌ వీ ప్రౌడ్లీ అనౌన్స్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చాలామందికి, ఎందుకంటే చాలా బిట్స్ అండ్ పీసెస్గా స్కాటర్డ్గా మనకు ఉంటాయి కాబట్టి వాటిని ఎలా కవర్ చేయాలి అనేటువంటిది తెలియదు. అలా కాకుండా ఇక్కడ మనం కాంప్రిహెన్సివ్గా మనం అయితే కనుక కవర్ చేయబడడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు డైలీ లైవ్ క్లాస్ ఉంటుందమ్మా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. ప్లస్ పీడిఎఫ్ అనేది ఇవ్వబడుతుంది. ప్రతి వీక్ కూడా వీక్లీ కాన్సాలిడేటెడ్ వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది. ప్లస్ టెస్ట్ ఉంటుంది దాని మీద. ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకైతే కనుక ఉంటుంది. దెన్ వీ హ్యావ్ ద మంత్లీ పీడిఎఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెస్ట్ ఉంటుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అనేటువంటిది కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ మనం అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ యొక్క వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. సో మూవింగ్ ఫార్వర్డ్, ఈ యొక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుందండి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ లుక్ అన్ టు ద కోర్సెస్ దట్ విచ్ విల్ డెఫినెట్లీ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ ఫర్దర్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు అమ్మా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అబ్సల్యూట్ బిగినర్స్ గురించి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అయితే కనుక ఉంది. కానీ ఈ యొక్క ఫీ వచ్చేసి 60,000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాము. బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హై డిమాండ్ మనం ఏంటంటే 1st జూలై నుంచి మనం 70,000 రూపీస్ ఫీ హైక్ అయితే కనుక అవుతుంది. ఈ లోపలనే తీసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు ఈ లోపలనే డిసైడ్ అయితే కనుక ఈ ప్రైస్కే మనకైతే కనుక తీసుకోవచ్చు. ఈఎంఐ 5,000 రూపీస్ సోలో కూడా మీరు పే చేసుకోవచ్చు అండి. క్లియర్? సో న్యూ బ్యాచెస్ వచ్చేసి మీకు 1st జూలై నుంచి మనకైతే కనుక స్టార్ట్ అవుతాయి. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, ఆప్షనల్ విల్ ఎయిదర్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ యూపీఎస్సీ డ్రీమ్ అండి. కాబట్టి ఆప్షనల్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆప్షనల్కి ఇచ్చేయాలి. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫీ వచ్చేసి 30,000 రూపీస్. ఈఎంఐలో కూడా మనం పే చేసుకోవచ్చు. ఎస్ అండి. సో లెటెస్ట్ స్టార్ట్ ఫ్రెండ్స్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనం ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి పిక్ చేసుకుంటున్నాం ఆర్టికల్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడండి, నాబార్డ్ టు లెండ్ 10,000 crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫర్ ద గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటున్నాడు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనం అది మాట్లాడుకుంటాం. సెకండ్ వన్ వచ్చేసి ఓవర్ 22,000 ట్రైబల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ద యోగాంధ్ర ఎహెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే. ఈ రోజున 21st జూన్ కదా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మనకి సెలబ్రేట్ చేస్తారు. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. IAEA వార్న్స్ ఆఫ్ న్యూక్లియర్ డిజాస్టర్ ఇఫ్ ఇజ్రాయిల్ అటాక్స్ ద ఇరాన్స్ బుషేర్ ప్లాంట్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క న్యూక్లియర్ ప్లాంట్ గురించి మనకు మాట్లాడుతున్నారు. HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విన్స్ ద ఇస్రో డీల్ టు బిల్డ్ ద లాంచ్ వెహికల్స్. సో వెరీ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. విల్ కన్సిడర్ డిప్లొమాసీ ఇఫ్ అగ్రెషన్ స్టాప్స్ సేస్ ఇరాన్. మాట్లాడుకుంటాం మనము. బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా హోల్డ్ ద ట్రైలాటరల్ డిస్కషన్. ఈ 3 దేశాలు కలిపి ట్రైలాటరల్ మీటింగ్ అయితే పెట్టుకున్నాయి. వీ విల్ లుక్ ఇన్ టు దాట్. New India will no longer be a victim of terrorism, says Defense Minister Rajnath Singh. So this is a article that we will cover.
ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోలో చూస్తాము. ఇవి కాకుండా అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడండి అమ్మ. ఇక్కడ భాషిని, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026, శరవతి లైన్ టైల్డ్ మకావో వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్మేనియా. ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ క్లాస్లో డిస్కస్ చేయబడడం జరుగుతుంది. కాబట్టి ఇందాక మనం చూపించిన మీకు ఒకవేళ ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ దెన్ ఇందాక చూపించిన ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది కదా, దాని అండర్లోకి వస్తుందన్నమాట ఇది. ఎస్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ వచ్చేసి నాబార్డ్ టు లెండ్ ద 10,000 crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫర్ దట్ ఆఫ్ ద గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి తెలియాల్సినటువంటి వర్డ్ మనకి నాబార్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. మనకి వాట్ ఈస్ నాబార్డ్? నాబార్డ్ అంటే అర్థం ఏంటమ్మా? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని అర్థం మనకి. ఓకే, ఇట్ ఈస్ బేసికల్లీ మనకి ఏంటిది? ఇట్స్ ఎ డెవలప్మెంటల్ బ్యాంక్. మనకి ఏం చేస్తుంది? వీళ్ళ ఫోకస్ దేని మీద ఉంటుంది? అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద, రూరల్ డెవలప్మెంట్ మీద మనకైతే కనుక ఉంటుంది. సరే, అండ్ ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? కాదండి, ఇట్ ఈస్ బేసికల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ. అంటే పార్లమెంటు ఒక లా చేసి ఈ యొక్క బాడీని మనకి క్రియేట్ చేసిందని చెప్పేసి అర్థం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇన్ ద ఇయర్ 1982. త్రూ విచ్ పర్టికులర్ యాక్ట్? నాబార్డ్ యాక్ట్ 1981. ఎస్ అండి, పార్లమెంటు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ 1981 అని చెప్పేసి చేసి 1982లో మనకి ఈ యొక్క నాబార్డ్ని మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఓకే, దెన్ ఇలా ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి మనకు ఒక కమిటీ రికమెండ్ చేసిందనమాట. అంటే ఏం జరిగిందంటే 1979లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని, సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి అంటూ మనకి అనలైజ్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. అపాన్ ద ఇన్సిస్టెన్స్ అపాన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1979లో మనకి ఈ యొక్క కమిటీని కన్స్టిట్యూట్ చేశారు. సో which is popularly known as B. Sivaraman Committee. బి శివరామన్ కమిటీ అని చెప్పేసి మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అప్పుడు ఆ కమిటీ మనకి ఏంటంటే ఈ యొక్క ఇష్యూని స్టడీ చేసి వీళ్ళు రికమెండ్ చేశారు ఏమని? ఒక డెడికేటెడ్ మనకి ఏంటి అంటే ఒక న్యూ ఆర్గనైజేషనల్ డివైస్ మనకు ఉండాలి విచ్ ఫోకసెస్ అపాన్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి చెప్పటం వల్ల 1982లో మనకి ఈ యొక్క నాబార్డ్ అనేటువంటి ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అమ్మ. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని అర్థము. ఇది మనకి ఏంటంటే స్టాట్యూటరీ బాడీ 1982లో ఎస్టాబ్లిష్ అయింది. నాబార్డ్ యాక్ట్ 1981 ద్వారా. 1979లో బి శివరామన్ కమిటీ అనేటువంటి కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి ఈ యొక్క బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈవెన్ యూపీఎస్సీ మధ్యన మనకి ఎలా అడుగుతున్నారంటే కనుక ఒక ఆర్గనైజేషన్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆరిజిన్ కూడా అడుగుతున్నారు. అంటే అసలు ఆ బాడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ నీడ్ ఏంటి, అప్పుడు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది, ఒకవేళ ఏమైనా కమిటీ ఉంటే ఆ కమిటీ ఏంటి, ఏ కమిటీ రికమెండ్ చేసింది, లేదా ఏదైనా యాక్ట్ ఉంటే కనుక ఏ యాక్ట్ మనకి కన్స్టిట్యూట్ చేసింది అని చెప్పేసి మనకి అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు వీ హ్యావ్ అనదర్ బాడీ, ఏంటది? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఎన్బిఏ అని చెప్పేసి ఉంది మనకి. సో దేనికి సంబంధించింది అది? వీ హ్యావ్ ద బయోడైవర్సిటీ యాక్ట్ అని చెప్పేసి ఉంది కదా మనకి. బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అని చెప్పేసి ఉంది. సో దాని ద్వారా మనకి ఆ తర్వాతన ఈ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేటువంటి దానిని మనకి కన్స్టిట్యూట్ చేశారు. ఫైన్, ఓకే, ఇక్కడికి ఈ విషయాలు అర్థమయ్యాయి. ఈ యొక్క ఇప్పుడు నాబార్డ్ దేని మీద వర్క్ చేస్తుంది? రూరల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 25లో మనకి ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్లైమేట్ స్ట్రాటజీ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని రావడం జరిగిందండి. క్లైమేట్ స్ట్రాటజీ 2030.
క్లైమేట్ స్ట్రాటజీ 2030 అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. దీనిని ఎవరు తీసుకుని వచ్చారని అడుగుతుంటారు. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాబార్డ్ అంటాడు, నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు, దెన్ నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక సో నాబార్డ్ వాళ్ళు మనకి దీనికి తీసుకొచ్చారండి. దీంట్లో అరౌండ్ 4 బ్రాడ్ పిల్లర్స్ మనకైతే ఉంటాయి ఈ క్లైమేట్ స్ట్రాటజీ 2030 అండర్లో. వన్ సచ్ పిల్లర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గ్రీన్ లెండింగ్ని మనం అయితే కనుక పెంచాలి, యాక్సిలరేట్ చేయాలి అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్స్. యాక్సిలరేటింగ్ ద ఏంటి గ్రీన్ లెండింగ్ అంటే లెండింగ్ ఫర్ క్యారీయింగ్ అవుట్ ద గ్రీనర్ యాక్టివిటీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, అంటే రెన్యూవబుల్ సెక్టార్ కానివ్వండి, ఎగ్జాంపుల్స్ అనమాట. సో ద గ్రీన్ లెండింగ్ అక్రాస్ ద సెక్టార్స్ అనేటువంటిది ఏంటి వన్ ఆఫ్ ద పిల్లర్స్. ఎందులో క్లైమేట్ స్ట్రాటజీ 2030. ఈ క్లైమేట్ స్ట్రాటజీ 2030 ఎవరు తీసుకొచ్చారు? నాబార్డ్ వాళ్ళు మనకి తీసుకుని వచ్చారు. అందుకనే దీని అండర్లో ఏం తీసుకొచ్చారు మనకి, సంథింగ్ కాల్డ్ గ్రీన్ లెండింగ్ ఫెసిలిటీ. ఇది కూడా అడుగుతారమ్మా. అయితే క్లైమేట్ స్ట్రాటజీ 2030 గురించి అడగచ్చు, లేకపోతే గ్రీన్ లెండింగ్ ఫెసిలిటీ అడగచ్చు. ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రీన్ లెండింగ్ ఫెసిలిటీ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26 అరౌండ్ 10,000 crores మనకి ఏంటి అని అంటే కనుక గ్రీన్ లెండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి నాబార్డ్ డెసిషన్ మనకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి, ప్రైవేట్ ఎంటిటీస్కి కూడా దేనికి సంబంధించి లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇథనాల్ ప్లాంట్స్ గురించి కానివ్వండి, లోన్స్ అనేటువంటిది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అయితే ఇక్కడ మినిమం లోన్ సైజ్ వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే కనుక అరౌండ్ 100 crore ఈజ్ బేసికల్లీ ద మినిమం లోన్ సైజ్. ఇక్కడ అదే రాశారు చూడండి. ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ and rural development plans to lend about 10,000 crore this year as part of ఏంటి green lending facility. Deputy MD Ajay Kumar Sood said NABARD unveiled this facility in financial year 25. లాస్ట్ ఇయర్ చేశారు మనకి. ఎందుకని? టు ఫండ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్ సో దట్ టు మీట్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. 2030 లోపల ప్రపంచ దేశాలన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క గోల్స్ని మనం ఫుల్ఫిల్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక నాబార్డ్ ఈ యొక్క స్టెప్ అయితే కనుక తీసుకుందని చెప్తున్నారు. ద మినిమం లోన్ అమౌంట్ డిస్బర్స్డ్ వుడ్ బి 100 crore వుడ్ బి ద మినిమం లోన్ అమౌంట్ అండ్ ఫర్ ద ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ ఇథనాల్ ప్లాంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీస్కి సంబంధించి వీటి యొక్క అడాప్షన్ని పెంచడం గురించి వీటన్నిటి గురించి కూడా మనకి లోన్స్ అనేది ఇవ్వబడడం జరుగుతుందండి. క్లియర్? సో దెన్ లెట్ us read some important points here. ఏ పేపర్లోకి వస్తుందమ్మా ఇది? జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చరల్ క్రెడిట్, ఎన్విరాన్మెంటల్ ఫైనాన్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ద నాబార్డ్ plans to lend 10,000 crore in financial year 26 under its facility called as green lending facility, double quotations lo undali, to support sustainable developmental projects like including ethanol project plants and EVs, electric vehicles. అండ్ గ్రీన్ లెండింగ్ ఫెసిలిటీ ఎప్పుడు తీసుకుని వచ్చింది నాబార్డ్? ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 టు ఫైనాన్స్ ద గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. ఓకే, లోన్ టార్గెట్ ఏంటి? టు లెండ్ అబౌట్ 10,000 crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫర్ ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్. ఎవరెవరికి ఎలిజిబుల్ బారోవర్స్ ఎవరు? సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి, అదర్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ప్రైవేట్ ఎంటిటీస్, దే కెన్ ఆల్ అవైల్ ద లోన్స్. మినిమం లోన్ అమౌంట్ ఎంత? 100 crore ఇస్ ద మినిమం డిస్బర్స్డ్ లోన్ విల్ బీ. సో ఇట్ ఇన్క్లూడ్స్ ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్ట్స్. ఏంటి ఏం అచీవ్ చేయడానికి? సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అండ్ మన క్లైమేట్ టార్గెట్స్ ఉన్నాయి కదా, మనము UNFCCC అండర్లో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటున్నాం కదా, మనం ఇవి అచీవ్ చేయాలి అని చెప్పి 2030 నాటికి ఆ యొక్క మన కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది అంటున్నారండి మనకి. సరే, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నాబార్డ్ అంటే ఏంటి?
మనకు ఆల్రెడీ తెలుసు. ఎప్పుడు సెటప్ చేశారు మనకి? ఇట్ ఈస్ సెటప్ అండర్ నాబార్డ్ యాక్ట్ 1981 బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ బి శివరామన్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా మనకి ఏంటంటే ఇక్కడ శివరామన్ తీసేసి రంగరాజన్ అని ఇస్తారు, లేకపోతే స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ అంటారు. ఇలా రకరకాలుగా మనకి మార్చేస్తూ ఉంటారండి. వీ నీడ్ టు బీ అవేర్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రీప్లేస్డ్ ద ఆర్బీఐస్ అగ్రికల్చరల్ క్రెడిట్ డిపార్ట్మెంట్, రూరల్ ప్లానింగ్ అండ్ క్రెడిట్ సెల్, అంటే ఈ ఏఆర్డీసీ, ఈ మూడు కూడా ఆర్బీఐ అండర్లో మనకు ఉంటాయి అన్నమాట. ఈ ఆఫీసెస్ అన్నీ కూడా వాటిల్ని మనకి ఎప్పుడైతే నాబార్డ్ మనకి ఎస్టాబ్లిష్ చేశారో వాటికి ట్రాన్స్ఫర్ చేయబడడం జరిగింది. ఈ నాబార్డ్ అనేటువంటిది ఆర్ఆర్బీస్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని మనకైతే రెగ్యులేట్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి మనకైతే కనుక వర్క్ చేసేటువంటి బాడీ. నాట్ ఓన్లీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్, ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ లైక్ మనకి వరల్డ్ బ్యాంక్ అండ్ అదర్ గ్లోబల్ ఏజెన్సీస్ తోటి కూడా మనకైతే కనుక నాబార్డ్ వర్క్ చేస్తుందండి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి. లైక్ ఏవేం చేస్తారు? దే విల్ ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఫండెడ్ బై వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఐఎంఎఫ్ అని, ఇలా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాడీ నాబార్డ్ మనకి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఆర్బీస్ని, నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ని సూపర్వైజ్ చేస్తుంటుంది మనకి. అండ్ మెయిన్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ని, మెయిన్లీ వాటర్ షెడ్, ట్రైబల్ అండ్ ఫార్మ్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ని మనకి టేకప్ చేస్తూ ఉంటుంది. ఎవరెవరిని సపోర్ట్ చేస్తుంది? అగ్రికల్చర్ని, విలేజ్ సెక్టర్, కాటేజ్ ఇండస్ట్రీస్ని మనకైతే కనుక సపోర్ట్ చేసేటువంటి బాడీ ఈ యొక్క నాబార్డ్ అనేటువంటిది. రిస్క్ ఫ్రెండ్లీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ని ప్రమోట్ చేసేటువంటి బాడీ. ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ రూరల్ అప్లిఫ్ట్మెంట్, అంటే రూరల్ ఎంపవర్మెంట్, రూరల్ అప్లిఫ్ట్మెంట్ గురించి వర్క్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్కి మనకి నాబార్డ్ ట్రైనింగ్ అనేది కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుందండి. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద rural projects. So this is what is the first important article that you are expected to know about. And most and foremost, what is NABARD ఏంటి, NABARD ఏ రోల్ ప్లే చేస్తుంది, NABARD ఫంక్షన్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్రీన్ లెండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, క్లైమేట్ స్ట్రాటజీ 2030 అంటే ఏంటి. చూడండి అమ్మ, మన ఆర్టికల్లో క్లైమేట్ స్ట్రాటజీ 2030 గురించి మెన్షన్ చేయలేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక NABARD గురించి మెన్షన్ చేయలేదు. బట్ కానీ మనం తెలుసుకోవాలి, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో మనకి ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మనకి క్లియర్గా ఉండాలి. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. Over 22,000 tribal students are participating in the Yogandhra, a mass yoga session which is aimed at setting a Guinness record at Andhra University Engineering College grounds in Visakhapatnam on Friday as a prelude to the International Yoga Day celebrations. Very very important amma manaki around 22,000 tribal students manakaithe kanaki oka Yogandhra lo manaki participate chestunaru, which is a mass yoga session aimed at setting a Guinness record. ఎక్కడ జరుగుతుంది మనకి? విశాఖపట్నంలో మనకైతే కనుక జరుగుతుంది. విశాఖపట్నంలో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్. నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఇంటర్నేషనల్ యోగా డే. ఎందులోకి వస్తుంది ఇది? జిఎస్ పేపర్ 1 ఇండియన్ కల్చర్ సెలియంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని స్టడీ చేసుకోవచ్చు. యాజ్ ఎ ప్రిలూడ్ టు ద 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, ఓవర్ 22,000 ట్రైబల్ స్టూడెంట్స్ participated in a mass yoga session called Yogandhra in Visakhapatnam, which is aiming for a Guinness World Record. Yes, and that's a kind of a curtain raiser, beginning, something which is more important కంటే ముందు స్టార్ట్ ప్రీలూడ్ అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. ఎక్కడ జరుగుతుంది? ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ విశాఖపట్నంలో మనకు జరుగుతుంది. సో ఏమేంటి? టు ప్రమోట్ యోగా అమాంగ్ ద ట్రైబల్ స్టూడెంట్స్ అండ్ సపోర్టింగ్ ద IDY 2025 సెలబ్రేషన్స్. ఓవర్ 22,000 పార్టిసిపేటెడ్ మనకండి, పెర్ఫార్మ్డ్ ద సింక్రనైజ్డ్ యోగా ప్రాక్టీసెస్ మనకైతే కనుక చేస్తున్నారు మనకి. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్పేసి మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు డిక్లేర్ చేశారు త్రూ రిజల్యూషన్ 69/131 ఇన్ ద ఇయర్ 2014. జనరల్గా ఏదైనా ఒక ఇంటర్నేషనల్ డేని మనకి డిక్లేర్ చేయాలి అని అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. రీసెంట్గా కూడా మరొక డేని డిక్లేర్ చేశారండి. December 4th మనకి ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ యూనిలాటరల్ కోయర్సివ్ మెజర్స్ అని చెప్పేసి కూడా మనకైతే తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. ఎస్, దెన్ ఫస్ట్ సెలబ్రేటెడ్ ఎప్పుడు మనకి 2015లో మనకైతే కనుక సెలబ్రేట్ చేశారు మనకి ఆన్ June 21st, బికాజ్ ఇట్ బీయింగ్ ద లాంగెస్ట్ డే ఇన్ ద నార్థరన్ హెమిస్ఫియర్. సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అట్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్ 2014లో ఇలా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి మనకి ప్రపోజ్ చేయబడడం జరిగింది. థీమ్స్ అడుగుతున్నారండి ఈ మధ్యన. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పాసిబుల్ థింగ్, బికాజ్ ఎందుకంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కన్ఫామ్గా అడుగుతారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే యూపీఎస్సీలో కూడా మొన్న బ్రిక్స్ సమ్మిట్ జరిగింది, ఎక్కడ కజాన్ రష్యాలో జరిగింది. అక్కడ కూడా ఏ థీమ్ తోటి చేశారు అని చెప్పేసి కూడా మనకి అడిగారు అనమాట. కాబట్టి దే కెన్ ఆస్క్ ఎనీథింగ్ అండి, ఇది అడగచ్చు ఇది అడగకూడదు అనేటువంటివి ఏమీ ఉండదు. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ ఓన్లీ. సో ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఈస్ వీ నీడ్ టు ప్రిపేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అంతే. సో యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అంటూ మనకైతే థీమ్ తోటి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇట్ అలైన్స్ విత్ ద ఇండియాస్ G20's One Earth vision, highlighting the connection between personal health and as well as the planetary well-being. సో ఏంటి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ని ప్రమోట్ చేయాలి పీపుల్లో. బికాజ్ ఎందుకంటే చాలామంది పర్టికులర్లీ మెంటల్ ఇల్నెస్, మెంటల్ స్ట్రెస్ తోటి మనకి సఫర్ అవుతున్నారు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది చాలా తక్కువగా మనకైతే ఉంటుంది. దీని మూలాన చాలా డిసీజెస్ అనేటువంటివి కూడా మనకైతే కనుక కాంప్లికేషన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్, యోగా కెన్ డెఫినెట్లీ బీ ఏ వెరీ గుడ్ మీడియం ఫర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫిజికల్, మెంటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్ వెల్నెస్ని మనం ఇది చేయడం గురించి. అండ్ టు ఫోస్టర్ అవేర్నెస్ ఆన్ ద యోగాస్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, అంటే ఇది చేయటం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటిది కూడా మనకైతే ఇది చేయడం. అండ్ ఇంటిగ్రేటింగ్ యోగా ఇంటూ ఎ డైలీ లైఫ్ ఫర్ సస్టైనబుల్ లివింగ్. సో మనకి లివింగ్ అనేది ఎలా ఉండాలి? ఇట్ నీడ్ టు బి ఏ సస్టైనబుల్గా మనకు ఉండాలి. దట్ నీడ్ టు బి ఏ హెల్దీ లివింగ్ అయ్యి ఉండాలి. కాబట్టి దానికి ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ యోగా ఇంటూ అవర్ డైలీ లైఫ్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అండ్ యోగా ఈజ్ అన్ ఎక్సలెంట్ మనకి ఏంటంటే ఒక కల్చరల్ డిప్లొమాటిక్ టూల్ అండి. దీని ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక కల్చరల్ డిప్లొమసీని మనకి స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఈవెన్ యోగా ద్వారానే మనం ఏంటంటే చాలా దేశాలతోటి కల్చరల్గా మనం అయితే కనుక కనెక్ట్ అవుతున్నాం మనం. సో దీనిని 175 మెంబర్ స్టేట్స్ మనకి అడాప్ట్ చేసుకున్నారు. గ్లోబల్ పార్టిసిపేషన్ వచ్చేసి 9 crores ఇన్ 2018 నుంచి 24 crores ఇన్ 2024 మనకైతే పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్తున్నారు. దీనిని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు మనకైతే కనుక లీడ్ చేయడం జరుగుతుందండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆయుర్వేద, యోగా, యూనాని, సిద్ధ, హోమియోపతి. ఆయుష్ అంటే అర్థం మనకి అంటే వీటిని ఇండియన్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తుంటారు మనకి. with the involvement of the states, embassies and United Nations agencies. It enhances India's image as a global wellness leader గా మనకి ఏంటంటే చాలా సెక్టార్స్లో మనం ఏంటి అని అంటే we want to be the leader and in fact we are trying very hard to do that. డిఫెన్స్ సెక్టార్లో మనం ఏంటంటే కనుక ఒక ఎక్స్పోర్ట్ హబ్గా మనం అయితే కనుక ఉండాలి అని చెప్పేసి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఇలా మనం ఏంటంటే చాలా వాటిల్లో మనం ఇనిషియేటివ్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాంటెక్స్లో సో ద ఇండియాస్ ఇమేజ్ యాజ్ ఎ గ్లోబల్ వెల్నెస్ లీడర్గా ఎన్హాన్స్ చేయడానికి కూడా మనకైతే కనుక ఇది ఎంతగానో ఇదవుతుందని చెప్పేసి మనకి చెప్తున్నారండి. సో ఏమేం గుర్తుండాలి మనకి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అసలు ఎప్పుడు వచ్చింది, ఏంటి దీనివల్ల బెనిఫిట్స్, థీమ్ ఫర్ 2025 ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏవేంటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ మినిస్ట్రీ లీడ్ చేస్తుంది దీన్ని అనేటువంటి పాయింట్స్ మనకి క్లారిటీ ఉండాలి. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఏం అడుగుతారు? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఇన్ ప్రమోటింగ్ ద గ్లోబల్ హెల్త్ డిప్లొమసీ and India's cultural soft power can be a possible mains question. Moving on to the next one.
IAEA warns of nuclear disaster ఇఫ్ ఇజ్రాయిల్ అటాక్స్ ఇరాన్స్ బూషెహర్ ప్లాంట్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఏంటట, ఏం జరుగుతుంది దీని గురించి? ఎస్ అండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏంటి బాడీ మనకి? ఇట్ ఈస్ ద న్యూక్లియర్ వాచ్ డాగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. న్యూక్లియర్ వాచ్ డాగ్ అని పిలుస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో తీసుకుంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించి హ్యూమన్ రైట్స్ వాచ్ డాగ్ అని దేన్ని పిలుస్తారు? NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా, అలాగే అనమాట. ఇప్పుడు ఇది దేనికి సంబంధించిందమ్మా ఈ ఆర్టికల్ మొత్తం కూడా? ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్. సో రీసెంట్గా ఇజ్రాయిల్ మనకి ఎయిర్ స్ట్రైక్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేసింది. ఎవరి మీద? ఇరాన్ మీద. స్పెసిఫికల్లీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్ ఇరాన్ మీద మనకి అటాక్ చేసింది. డౌన్ ద లైన్ మనకి సరెండర్ అవ్వకపోతే, ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంప్లీట్లీ ఆపకపోతే మిగతా న్యూక్లియర్ సైట్స్ మీద కూడా అటాక్స్ చేస్తాను అని చెప్పేసి ఇజ్రాయిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్కి వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇది మనకి కాంటెక్స్ట్. ఇరాన్ మనకి ఏంటంటే వీళ్ళతో హౌతీస్తో కలిసి వీళ్ళకి ఏంటంటే కనుక కౌంటర్ అటాక్స్ అనేటువంటిది మనకి చేస్తుంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మన యొక్క యునైటెడ్ నేషన్స్ వాచ్ డాగ్ అయినటువంటి IAEA డైరెక్టర్ మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారనమాట. ఏమని? మీరు అంటే స్పెసిఫికల్లీ మీరు అంటే ఎవరు? ఇజ్రాయిల్ అనమాట. ఇజ్రాయిల్ ఇరాన్లో బూషెహర్ ప్లాంట్ని పరిస్థితుల్లో కూడా అటాక్ చేయవద్దు. ఎందుకంటే బికాస్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకి అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ కేజీ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్ని క్యారీ అవుట్ చేస్తోంది. ఒకవేళ దీని మీద డైరెక్ట్ అటాక్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఇట్ రిలీజ్ టు ద హ్యూజ్ వెరీ హై రిలీజ్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అనేటువంటిది జరుగుతుంది. సో అంటే దాని చుట్టూరు ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దగ్గర మనం ఎవాక్యుయేషన్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయాలి. ఇట్ వుడ్ బి ఏ హ్యూజ్ డిజాస్టర్. కాబట్టి దయచేసి అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దు అని చెప్పేసి ఇజ్రాయిల్కి IAEA వాళ్ళు వార్న్ చేస్తున్నారనమాట. ఇక మిగతా దేశాలందరూ కూడా IAEAకి వెళ్ళి కొంచెం చెప్పండి ఇలా న్యూక్లియర్ సైట్స్ మీద వీటి మీద అటాక్స్ చేయవద్దు అని చెప్పేసి. బికాస్ ఎందుకంటే ఎంటైర్ వెస్ట్ ఏషియన్ రీజియన్కి అది ఎఫెక్ట్ అయితే కనుక ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఇరాన్ ఒక్కటే పోదు, చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలన్నీ కూడా దాని మూలాన ఈ రేడియో యాక్టివిటీ మూలాన మనకి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? మనకి మిగతా దేశాలన్నీ IAEAకి చెప్తున్నాయి. అందుకని IAEA ఇజ్రాయెల్కి ఏం చెప్తోంది? బాబు నువ్వు ఆ బూషెహర్ ప్లాంట్ మీద మాత్రం అటాక్ అయితే చెయ్యవద్దు, ఎందుకంటే దానివల్ల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ థౌజండ్స్ ఆఫ్ కేజ్ ఆఫ్ మనకి న్యూక్లియర్ మెటీరియల్ ఉంది మనకి అని చెప్పేసి IAEA చెప్తోంది. చెప్తూ ఇంకేమంటోంది? ఒకవేళ అవసరమైతే కనుక ఆ పీస్ టాక్స్ అనేటువంటిది నేను కూడా మీడియేట్ చేస్తాను అండ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చెయ్యకుండా సో చూసుకుందాము అంటూ మనకి IAEA మనకి అష్యూరెన్సెస్ మనకి ఇస్తోందండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. లెట్ us read the important points. IAEA warns of nuclear disaster if Israel attacks the Iran's Bushehr plant. The International Atomic Energy Agency has warned that an Israeli attack on Iran's Bushehr nuclear power plant could lead to a nuclear catastrophe, thereby affecting West Asia and as well as beyond. Ante not just the impact will be to Iran. So the impact will be to that of the manaki everkamma impact will be to that of the West Asian region, entire West Asian region and beyond. IAEA director manaki evaru manaki. So the IAEA director Rafael Grossi warned that any attack on Bushehr, which is Iran's, in fact West Asia's first civilian nuclear reactor, could release లార్జ్ అమౌంట్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ మనకైతే రిలీజ్ చేస్తుంది అంటూ ఈ యొక్క గ్రాసీ మనకి రీసెంట్గా ఈ యొక్క UN సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ దగ్గర మనకైతే మాట్లాడడం జరుగుతుందండి. స్ట్రైకింగ్ బూషెహర్ డైరెక్ట్లీ ఆర్ డిజేబులింగ్ ఇట్స్ పవర్ సప్లై లైన్స్ కుడ్ ట్రిగ్గర్ ఏ మెల్ట్ డౌన్ యాజ్ వెల్. అంటే రాదర్ దాన్ డైరెక్ట్లీ అటాకింగ్ బూషెహర్ కన్నా కూడా ఈ యొక్క పవర్ సప్లై మీద కూడా పవర్ లైన్స్ మీద కూడా అటాక్ చేసినా కూడా అప్పుడు కూడా సివియర్ ఇంపాక్ట్ మనకు ఉంటుంది. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ కిలోగ్రామ్స్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్ ఆర్ స్టోర్డ్ అట్ ద సైట్, వర్సనింగ్ ద పొటెన్షియల్ ఫాల్అవుట్ అంటూ మనకి ఈ యొక్క IAEA డైరెక్టర్ మనకైతే కనుక వార్న్ చేస్తున్నారండి. ఎస్,
హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద ఐఏఈఏ గురించి మనకు తెలియాలి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఐఏఈఏ స్టాట్యూట్ అని చెప్పేసి మనకి అడాప్ట్ చేశారు ఎప్పుడు 1956లో. అండ్ ఆ తర్వాత ఆ స్టాట్యూట్ మనకి 1957లో మనకి ఫోర్స్లోకి వచ్చింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద బాడీస్ మీరు చూస్తే జెనీవాలో ఉంటాయి హెడ్ క్వార్టర్స్. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా ఆస్ట్రియాలో మనకైతే కనుక ఉంటాయి. మెంబర్స్ అరౌండ్ 178 మెంబర్ కంట్రీస్. దీస్ ఆర్ అటానమస్ విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్ సిస్టమ్. దే రిపోర్ట్ టు బోత్ యుఎన్జిఏ అండ్ యుఎన్ఎస్సి. అటు జనరల్ అసెంబ్లీకి, సెక్యూరిటీ కౌన్సిల్కి ఇద్దరికీ మనకైతే కనుక రిపోర్ట్ చేస్తారు ఈ యొక్క ఐఏఈఏ వాళ్ళు మనకి. సరే, ఏం చేస్తారు? దే ఎన్ష్యూర్ దాట్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది సేఫ్, సెక్యూర్ అండ్ పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే ఉపయోగించాలి అని చెప్పేసి మనకైతే కనుక దానిని ప్రమోట్ చేసేటువంటి బాడీయే ఈ ఐఏఈఏ. They uphold the global non-proliferation norms through verification and as well as different safeguards. They are also known as Atoms for Peace and Development Body అని కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. మనకి దీంట్లో 3 ఇంపార్టెంట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మీరు చూసుకుంటే, ఎస్టర్డే మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేసి ఉంటుంటే కనుక అక్కడ మనము షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ గురించి మాట్లాడుకున్నాం. ఎస్సీఓ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి అక్కడ మనం చెప్పాం. ఇప్పుడు ఐఏఈఏ యొక్క స్ట్రక్చర్ మీరు చూస్తే జనరల్ కాన్ఫరెన్స్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు అండ్ సెక్రటేరియట్ ఉంటుంది. సెక్రటేరియట్ డైలీ ఫంక్షన్స్ని క్యారీ అవుట్ చేస్తుంటుంది త్రూ ద డైరెక్టర్ జనరల్. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మనకి అరౌండ్ 35 మెంబర్స్ ఉంటారు. దే అప్రూవ్ ద సేఫ్ గార్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపాయింట్స్ ద డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేస్తారనమాట ఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. జనరల్ కాన్ఫరెన్స్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లాగా ఆల్ మెంబర్స్ ఉంటారు. దీంట్లో మనకి దే విల్ డిసైడ్ అబౌట్ ద పాలసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బడ్జెట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ డిసైడ్ చేయబడడం జరుగుతుందండి. ఐఏఈఏ ఎక్కడున్నాయమ్మా హెడ్ క్వార్టర్స్? వియన్నా ఆస్ట్రియాలో ఉన్నాయి. ఎవరికి రిపోర్ట్ చేస్తారు వీళ్ళు? బోత్ యుఎన్జిఏ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎన్ఎస్సికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది మనకి. వీళ్ళని ఆటమ్స్ ఫర్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ బాడీ అని కూడా మనం అయితే కనుక పిలుస్తూ ఉంటాం. ఇంకా ఏ విధంగా న్యూక్లియర్ సేఫ్ గార్డ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు? మానిటర్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్ చేయడము, డేటా అనాలిసిస్, ఇవన్నీ కూడా మనకి క్యారీ అవుట్ చేస్తారు. దే ఎన్ష్యూర్ దాట్ న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ నాట్ డైవర్టెడ్ ఫర్ వెపన్స్ యూజ్. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం గురించి, వీటి గురించి ఆ యొక్క యూస్కి డైవర్ట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఈ సేఫ్ గార్డ్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాడీయే ఈ యొక్క ఐఏఈఏ. సో డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారు? డిస్కస్ ద రోల్ ఆఫ్ ఐఏఈఏ ఇన్ ప్రివెంటింగ్ ద న్యూక్లియర్ ప్రొలిఫరేషన్. హౌ ఎఫెక్టివ్ ఈజ్ ఇట్ ఇన్ కాన్ఫ్లిక్ట్ రీజియన్స్ లైక్ దట్ ఆఫ్ ద వెస్ట్ ఏషియా? కెన్ బి ఏ హ్యూజ్ పొటెన్షియల్ క్వశ్చన్ అండి మనకి. ఇప్పుడు బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ వల్ల దేర్ ఆర్ హ్యూజ్ ఇంప్లికేషన్స్. సో దీనికి సంబంధించి అసలు వాట్ ఈస్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే డెడికేటెడ్గా ఒక వీడియో కూడా మనకి చేయబడడం జరిగింది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండి, సో దట్ you will come to know more important points. Moving to the next important one, HAL wins the ISRO deal to build the launch vehicles. Very important article అండి మనకి ఇది. GS పేపర్ 3 స్పేస్ సెక్టార్ అండర్లో మనకు దీనికి అయితే కనుక ఇంపార్టెంట్ ఏంటట. సో రీసెంట్గా మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దే బ్యాగ్డ్ ఏ TOT transfer of technology deal which is valued at around 511 crore from the ISRO to build and operate the SSLVs, small satellite launch vehicles. సో దీస్ ఆర్ గోయింగ్ టు వెయ్యి లెస్ దాన్ 500 kg ఉంటాయి. వీటిల్ని మనకి ఏంటంటే కనుక లో ఎర్త్ ఆర్బిట్లో మనం అయితే కనుక లాంచ్ చేస్తాం ప్లేస్ చేయడానికి. సో అక్కడ ఉండేటువంటి శాటిలైట్స్ని మనకైతే కనుక ప్లేస్ చేయడం గురించి అయితే కనుక మనం SSLVస్ని మనం అయితే కనుక యూజ్ చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే కనుక విన్ అయ్యారు. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డీల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎవరు చేస్తారు? ఇస్రో మనకి హాల్కి చేస్తుంది. హాల్ చేత దగ్గరుండి వీటిని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో, ఎలా డెవలప్ చేయాలో, వాటిని ఎలా ఆపరేట్ చేయాలో కూడా మనకి అయితే కనుక నేర్పిస్తుందన్నమాట. ఇక్కడ రాశారు చూడండి.
The HAL will be giving around 511 crore. The TOT phase will take 2 years, and during these 2 years, the HAL will make at least 2 SSLV rockets with complete help and hand holding from ISRO, and after 2 years, they will be on their own. So during the 2 years, they will draw all the technology and take it from there. So ఇప్పుడు ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఏం చేస్తారు అని అంటే అట్లీస్ట్ ఒక 2 SSLV రాకెట్స్ని మనకి తయారు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ హెల్ప్ అంతా కూడా మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు, టెక్నాలజీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇస్రో ప్రొవైడ్ చేస్తుంది. సో దెన్ ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఇంకా ఆన్ దేర్ ఓన్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి డెవలప్ చేయబడడం జరుగుతుందండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉంది, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్స్పేస్ అని చెప్పేసి ఉంది మనకి. దాని గురించి కూడా మనం స్టడీ చేయాలి. లెట్ us read the important points. సో ఏ పేపర్ అమ్మా? జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ, అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, ఈ టాపిక్స్ అంటర్లోకి మనకు వస్తుంది. Hindustan Aeronautics Limited has secured a TOT transfer of technology deal worth 511 crore from ISRO, under which it will build and operate the SSLVs to promote the private sector participation in that of the India's space program. ఇప్పటి నుంచే కాదు, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి మనకి ఏంటంటే ఈ యొక్క ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని ఎన్హాన్స్ చేయాలి అని అనుకుంటున్నాం. అందుకనే ఇన్ స్పేస్ అనేటువంటి బాడీని కూడా మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. HAL was selected as the winning bidder among the 3 shortlisted firms by that of InSpace. It aims to commercialize the SSLV launches and develop the private capacity. The TOT and a transfer of technology deal is valued at around 511 crore, covering a 2-year phase మనకి. SSLV అనేటువంటిది 3-stage రాకెట్ డిజైన్డ్ టు లాంచ్ శాటిలైట్స్ ఆఫ్ లెస్ దాన్ 500 kg ఇన్ టు ద లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్లోకి లెస్ దాన్ 500 kg వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్స్ని మనమైతే కనుక లాంచ్ చేస్తాము. ఈ యొక్క 2-year TOT ఫేజ్లో HAL will build at least 2 SSLVs with ISRO's support. Post 2 years, HAL will independently manufacture and operate the SSLVs. అర్థమైందమ్మా? ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ డీల్ అండర్లో మనకి ఏం చేస్తారు, ముందు ఇనీషియల్గా ఎవరు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు, ఇస్రో వాళ్ళు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి? HAL వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ఇది ఏం చేయాలనుకుంటోంది, ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటి దానిని మనకి పెంచాలి అని చెప్పేసి మనకి అనుకుంటున్నారనమాట. సరే, InSpace conducted a rigorous multi-month bidding process based upon eligibility and financial evaluation, and HAL emerged as the top bidder with highest financial and as well as the technical offer. So here we are expected to know some important points with respect to that of the InSpace. Consider the following statements about InSpace అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు. ఇది మనకి ఏంటంటే ఇట్ వర్క్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లో వర్క్ చేసే సింగిల్ విండో ఏజెన్సీ విచ్ ఇస్ అన్ అటానమస్ వన్ అండి. మనకి ఏం చేస్తుంది ఇది? నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్, సో ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ని స్పేస్ సెక్టార్లో ప్రమోట్ చేసేటువంటి ఆర్గనైజేషనే ఈ యొక్క బాడీ మనకి. లైక్ ఇట్ ఇంక్లూడ్స్ లాంచ్ వెహికల్స్, శాటిలైట్ డెవలప్మెంట్, ప్రొవైడింగ్ స్పేస్ బేస్డ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజేషన్, వీటన్నిటి మీద కూడా మనకైతే దీని యొక్క స్కోప్ ఉంటుంది. సింపుల్గా ఒక పాయింట్లో చెప్పాలంటే ఇస్రోకి ప్రైవేట్ ఎంటిటీస్కి మధ్యన ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది ఎవరు? ఈ ఇన్స్పేస్ అనేటువంటి బాడీ మనకి. And guiding the integration into the India's space ecosystem as well. సో రీసెర్చ్ని సపోర్ట్ చేస్తుంది, ఇన్నోవేషన్, కమర్షియలైజేషన్ త్రూ కొలాబరేషన్ విత్ స్టార్టప్స్, అకాడమీ అండ్ ప్రైవేట్ ఫర్మ్స్. అంటే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఇస్రో యొక్క ఫెసిలిటీస్ అవి కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేసుకుని మనకి రీసెర్చ్ పర్పస్కి వాటికి కూడా మనకైతే కనుక ముందుకు వెళ్ళొచ్చు. లొకేటెడ్ వచ్చేసి మనకి భోపాల్, అహ్మదాబాద్ ఈజ్ బేసికల్లీ ద హెడ్ క్వార్టర్స్ అండి మనకి ఇక్కడ ఈ యొక్క బాడీకి సంబంధించి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యుర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఇన్స్పేస్ ఎక్కడ? ఇన్ ఎనేబులింగ్ ద ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ద ఇండియాస్ స్పేస్ సెక్టర్. హౌ విల్ ద రీసెంట్ HAL ISRO SSLV deal will contribute to that of the space commercialization? Can be a possible mains question in the GS paper 3 అండర్లో మనకైతే కనుక వచ్చే అవకాశాలు మనకు ఉన్నాయమ్మా. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఎస్,
విల్ కన్సిడర్ డిప్లొమాసీ ఇఫ్ అగ్రెషన్ స్టాప్స్ సేస్ ఇరాన్. సో ఈ యొక్క న్యూక్లియర్ డీల్కి సంబంధించి ఇరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ రీసెంట్గా మనకి ఈ యొక్క అదర్ కంట్రీస్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ అండ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతోంది. మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారనమాట, ఇజ్రాయిల్ తన యొక్క అగ్రెషన్ అనేటువంటిది స్టాప్ చేసినట్లయితే చేస్తూ అండ్ ఇట్ నీడ్ టు బీ హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ద క్రైమ్స్ దట్ ఇట్ హ్యాస్ కమిటెడ్. ఇప్పటిదాకా మనకి ఏవేమైతే సో మనకి క్రైమ్స్ చేసిందో సో దానికి సంబంధించి ఇట్ నీడ్ టు బి మేడ్ అకౌంటబుల్ చేసినట్లయితే మరలా నేను డిప్లొమసీకి రిటర్న్ అవుతాను. ఐ విల్ వర్క్ ఆన్ టాక్స్, అంటే టాక్స్ ద్వారానే కూర్చుని మాట్లాడుకుందాము అని చెప్పేసి మనకి ఇరాన్ తన యొక్క విల్లింగ్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తోంది. సో అని చెప్పేసి ఈ యొక్క ఫ్రాన్స్, జర్మనీ అండ్ యూరోపియన్ యూనియన్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ మనకైతే చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఒకటే అడుగుతున్నారనమాట వీళ్ళు, ఎవరైతే ఈ ఫ్రాన్స్, జర్మనీ అండ్ యూరోపియన్ యూనియన్ ఉన్నారో వీళ్ళందరూ యాజ్ పార్ట్ ఆఫ్ ద న్యూక్లియర్ డీల్, సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఇరాన్ టు నెగోషియేట్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో దెన్ ఇన్ ద మీన్ వైల్ ఏమవుతోంది, ఇజ్రాయిల్ మనకి అటాక్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తుంది. అందుకే ఇరాన్ ఒకటే చెప్తోంది, నాకు యుఎస్ఏ తోటి నెగోషియేట్ అవ్వడానికి లేకపోతే డిప్లొమాటిక్ వేలో ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇజ్రాయిల్ నా మీదన ఈ యొక్క అగ్రెషన్ని ఆపాలి అండ్ అలాగే ఇజ్రాయిల్ చేసినటువంటి దాడులకి ఇట్ హ్యాస్ టు బి మేడ్ అకౌంటబుల్ అనేదే ఇప్పుడు మనకి ఇరాన్ మనకి చెప్పడం జరుగుతోందండి. ఎస్, సో మనకి ఇజ్రాయిల్ ఏమో వీళ్ళ మీద అటాక్స్ క్యారీ అవుట్ చేస్తుంది, ఇరాన్ ఏమో కౌంటర్ అటాక్స్ క్యారీ అవుట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 19 people were injured in the Israeli port of Haifa as Iran fired a fresh barrage of missiles on Friday afternoon. సో ఇజ్రాయిల్ ఏమో ఇరాన్ ఏమో ఇజ్రాయిల్ మీదన మనకి ఒక మిసైల్స్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తుంది. Iran has expressed willingness to resume the diplomatic talks on its nuclear program only if Israel ceases aggression and it is held accountable for its actions. This follows a meeting between Iran and the other European powers in Geneva. జెనీవాలో రీసెంట్గా మనకైతే కనుక మీటింగ్ అయితే కనుక జరిగింది. ఇరాన్ ఒకటే చెప్తోంది, వీఆర్ ఓపెన్ టు రెజ్యూమింగ్ ద డిప్లొమసీ బట్ ప్రొవైడెడ్ ఇజ్రాయెల్ ఏం చేయాలి, ఇట్ షుడ్ హాల్ట్ ద అగ్రెషన్ అండ్ ఇట్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్. Iran reaffirmed its readiness for future talks as well with Britain, France, Germany and as well as the European Union. ఈ యూరోపియన్ నేషన్స్ ఏమడుగుతున్నాయి ఇరాన్ని, సో యూ కంటిన్యూ ద నెగోషియేషన్స్ విత్ యుఎస్ఏ అంటూ మనకు చెప్తున్నారు. యూరోపియన్ నేషన్స్ అర్జ్డ్ ద ఇరాన్ టు కంటిన్యూ ద టాక్స్ విత్ యుఎస్ఏ టు రిజాల్వ్ ద న్యూక్లియర్ స్టాండ్ ఆఫ్. సో న్యూక్లియర్ డీల్ జరుగుతోంది కదండి, మనకి నెగోషియేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కదా ఎవరెవరి మధ్య, ఇరాన్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్యన. దే ఎక్స్ప్రెస్డ్ ద హోప్ ఫర్ ప్రోగ్రెస్ బట్ అడ్మిటెడ్ నో బ్రేక్ త్రూ వాజ్ అచీవ్డ్. అంటే స్టిల్ ఖచ్చితంగా ఒక ఆశ అయితే ఉంది మనకి, ప్రోగ్రెస్ అయితే కనుక నడుస్తుంది బట్ కానీ ఎటువంటి మేజర్ బ్రేక్ త్రూ అయితే కనుక ఏమీ లేదు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఇజ్రాయేలీ మిలిటరీ న్యూ అటాక్స్ ఆన్ మిసైల్ సైట్స్ మీద క్యారీ అవుట్ చేస్తుంది. ఇన్ రిటాలియేషన్ ఇరాన్ అయితే కనుక మనకి పోర్ట్ హైఫా మీదన మిసైల్స్ అనేటువంటిది మనకైతే కనుక రిలీజ్ చేస్తుందండి. సో దిస్ ఈజ్ వాట్ ద థింగ్. క్వశ్చన్ ఎలా అడగచ్చు, discuss the implications of escalating Israel-Iran tensions on global diplomacy and nuclear non-proliferation efforts can be a possible mains question అండి. ఇక్కడ మనం అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి ఖచ్చితంగాను. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా హోల్డ్ ద ట్రైలాటరల్ డిస్కషన్. సో మన యొక్క నైబరింగ్ కంట్రీస్ అయినటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాను, చైనా వీళ్ళ ముగ్గురు కలిసి రీసెంట్గా మనకి ఏంటంటే ఒక ట్రైలాటరల్ డిస్కషన్ అనేటువంటిది మనకైతే జరుగుతోంది ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ద రిలేషన్స్ ఫర్దర్. అంటే చైనీస్ రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతోందండి మనకి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సచ్ మీటింగ్ బిట్వీన్ ద 3 neighbors of India, that is China, Pakistan and Bangladesh, since the chief advisor of interim government of Bangladesh,
Mohammad Yunus visited the China during March 26-29th, and also since India carried out Operation Sindoor in May. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత అలాగే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ హెడ్ అయినటువంటి మొహమ్మద్ యూనుస్, మీకు ఆల్రెడీ తెలుసు కదా బంగ్లాదేశ్లో యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ అనేటువంటివి చాలా సివియర్గా జరిగాయి అని. దాని మూలాన బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి షేక్ హసీనా ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి మనకైతే కనుక వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైంది, ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ అనేటువంటిది ఫామ్ చేసి ఈయన్ని మనకి చీఫ్ అడ్వైజర్గా మనకైతే కనుక కూర్చోపెట్టారు. ఎవరిని, మనకి మొహమ్మద్ యూనుస్ని. మొహమ్మద్ యూనుస్ ఆల్సో హ్యావ్ ద మోర్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ దట్ ఆఫ్ ద చైనా. అండ్ ఆ యొక్క విజిట్ తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటి మీటింగ్ అనమాట బిట్వీన్ దీస్ 3 కంట్రీస్, దట్ ఈస్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఆఫ్ ద చైనా. ఈ 3 దేశాలు కూడా ఏమనుకుంటున్నారు అని అంటే ద డీపర్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ చైనా అండ్ సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటూ మనకి చెప్పడం అయితే కనుక జరుగుతోంది. So this is what is the another important article. Bangladesh, Pak, China hold the trilateral discussion అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. గ్రీన్ లెండింగ్ ఫెసిలిటీ, ఏ కాంపోనెంట్ అండర్ ద క్లైమేట్ స్ట్రాటజీ 2030 ఈజ్ బేసికల్లీ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. అండ్ వాట్ ఈస్ బేసికల్లీ ద ఆన్సర్ అండి ఇక్కడ? ఏ నాబార్డ్, బి సిడ్బి, సి ఆర్బిఐ అండ్ యాజ్ వెల్ యాజ్ డి సెబీ. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ అండి. ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యొక్క యాప్లోను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అప్లోడ్ అవుతుంది. వాటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు రివైజ్ అయితే కనుక చేసుకోవచ్చు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, రివిజన్ ఈజ్ ద ఓన్లీ కీ అండి. బికాస్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ అన్ ఓషన్, కాబట్టి ఏంటంటే రివిజన్ ఈజ్ ద ఓన్లీ కీ. Yes Andy, thank you so much. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye Andy.